సో సో వీళ్ళ ఎపిసోడ్ ఇట్లా ఉంచితే లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు చాలా జోష్ మీద నిన్న విశాఖపట్నంలో మాట్లాడారు. సాక్షిని రేవెట్టేశారు ఒక రకంగా టార్గెట్ అండ్ చూసారా అంటే ది కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆయన మాట్లాడేప్పుడు చాలా ఈజ్ కనిపిస్తుంది. సాక్షిని ఎలా రేవెట్టారు ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు. మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏంటి మైక్ లేదు, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది లేదు బా ఉన్నాడు. అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ. సో మన అందుకే సాక్షి అలా మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్, నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. రైట్, చూసాం కదా. అంటే ఆయన కేసు సాక్షి మీద డెఫినేషన్ వేశాను 75 కోట్లకి. తర్వాత అది అంటే అలా అంటే ఆయన చంద్రబాబు గారి తిండి ఖర్చు ఇంత అని చెప్పేసి వాళ్ళు ఏదో కథనం వేస్తే చాలా సోషల్ మీడియాలో తిరిగింది, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కూడా వేశారు. వాళ్ళందరూ అపాలజీ చెప్పారు లోకేష్ గారికి. ఇప్పుడు ఆయన చెప్పిన 26 రోజుల్లో ఒక్కరోజు ఆయన ఉన్నది విశాఖపట్నంలో ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడారు. అండ్ అలాగే ఇది మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పారు, అంటే తన ఎక్స్పెన్సెస్ మీద మాట్లాడారు ఒక బిట్. అది కూడా చూద్దాం ఒకసారి. లేదు తను నా ఖర్చులతో వచ్చాను అది కూడా చెప్పారు, అది కూడా చూద్దాం ఒకసారి. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది, నేను ఇప్పుడు తిరుగుతున్న బండి సొంత డబ్బులు ఖర్చు పెట్టాను, పెట్రోల్ డీజిల్ అయ్యే ఖర్చు కూడా నేనే పెట్టాను. నిన్న రాత్రి నేను ఎక్కడ పడుకున్నా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సొంత బస్సులో, నా బస్సులో నేను కరెంటు బిల్లు కట్టు నేను పడుకున్నా. గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళా, హోటల్ మర్చిపో, 5 స్టార్ హోటల్ మర్చిపోదు, మాకు అలవాట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 స్టార్ హోటల్లో కూడా లేదు, సొంత పార్టీ ఆఫీస్లో పడుకున్నా. అది నాకున్న చిత్తం. నేను వచ్చిన విమానం నేను డబ్బులు కట్టింది. ఒక రిఫైన్డ్ లీడర్ మేనిఫెస్టో అయ్యారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన రిఫైన్డ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా, చాలా సూటిగా, స్పష్టంగా ఆయన డిక్షన్ అవహేళన చేసిన వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టారు ఈ మాటలతో. అయితే లోకేష్ తరచూ తను మీడియాని అడ్రస్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ సాక్షి వచ్చిందా అని అడగటం అనేది ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా చేస్తున్నాడు. అది ఆ లోగో తీసి సాక్షి వచ్చారా ఎవరైనా అని అడిగి వాళ్ళని పలకరించిన తర్వాతే ఆయన మీడియాని అడ్రస్ చేయటం అనేది ఒక అలవాటుగా మార్చేసుకున్నాడు. అదే ప్రాసెస్ కొనసాగింది. లింక్డ్ విత్ సాక్షి కాబట్టి ఇంకొంచెం ఎంబోజ్ అయింది, అది ఇంకొంచెం హైలైట్ అయ్యి ఆయన బాబు నేను నా ఖర్చులు నేనే పెట్టుకున్నాను, నా టిఫిన్ నేనే తిన్నాను, నా డబ్బులతోనే తిన్నాను, ఈ పద్ధతిలో వాళ్ళని కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం, ఒకవైపు కేసులు వేసేటువంటి ప్రయత్నము నడుస్తోంది సీరియస్గానే. ఇది ఎక్కడి దాకా వెడుతుంది అంటే వీళ్ళు రాస్తున్నారు, ఇటు తెలుగుదేశం మీడియాలో కూడా ఇలాంటి వార్తలు అవతల. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు, 5 స్టార్ హోటల్లో దిగలేదు నేను, పార్టీ ఆఫీస్ దగ్గర నా బస్సులో నేను పడుకున్నాను, కరెంటు బిల్ నేనే కట్టాను, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో దిగలేదు, 5 స్టార్ హోటల్కి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో అని ఒక చిన్న రాయి వేసేటట్టు పంచెస్ చాలా బలంగా పడుతున్నాయి లోకేష్ వైపు నుంచి. అవును, అలా ఒక దాడి చేసేటువంటి ప్రయత్నము, తను వివరణించుకునే ప్రయత్నము, వీటన్నిటినీ కలిపి ఒక డ్రామాని అయితే పండించగలిగాడు ఆయన మీడియా ముందు. ఇది అంటే గతంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ లేదు ఆయన, తడబాట్లేదు, ఏం లేదండి, చాలా స్ట్రైట్ అవే టు ద పాయింట్ మాట్లాడుతున్నారు ఆయన. అవును, అంటే ఇందులో ప్రాబ్లం ఏంటంటే పూర్తి పరిణితి చెందిన ఒక రాజకీయ నాయకుడిని మనం లోకేష్లో చూడొచ్చు. అవును, ఆవేశపడటం లేదు, ఏం లేదు. అండ్ అవతల అక్కడ సాక్షి జర్నలిస్టులు ఏమన్నా పిలవాల్సి ఉన్నా కూడా చాలా మర్యాదగానే పిలిచి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం అంటలేదు కూడా ఆయన. లేదు అది అలవాటుగా చేసుకున్నాడు ఆయన. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే లోకేష్ గారిని చూసిన తర్వాత వైసీపీ కూడా పెద్దగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేకపోతుంది. కారణం ఏంటంటే ఆయన ఎంచుకున్న సబ్జెక్టులు కానీ అలాగే మాట్లాడుతున్న తీరు కానీ ఓవరాల్గా ఒక పరిణితి చెందిన ఒక పొలిటికల్ లీడర్గా
ఆయన మేనిఫెస్ట్ అయ్యారు అనే సందేశాన్ని కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నిటికీ కూడా చెప్పకనే చెప్పే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. ఎనీహౌ అది ఇట్స్ ఏ వెల్కమింగ్ పార్ట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ లోకేష్ గారు, అంతే కదండి. సో నెక్స్ట్ వేరే సబ్జెక్ట్లోకి కనుక వెళ్తే మనకి చూస్తున్నాం కలకత్తా ఇన్సిడెంట్కి సంబంధించి